మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వివిధ కుల సంఘ నాయకులందరూ రాష్ట్ర కార్యవర్గం సమావేశం అనంతరం మరి విలేకరుల మిత్రులు సోదరులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రేపు 9వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటం జరిగింది. మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు మీడియా మిత్రులకి తెలియజేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి కూడా మరి బీసీ ప్రతినిధులందరూ రాష్ట్ర కార్యవర్గం, యువత, విద్యార్థి, మహిళా, ఎంప్లాయీస్, అన్ని అనుబంధ సంఘాలు కూడా రేపు ఆ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేయాలని చెప్పని మరి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈరోజు పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి దాదాపు ఎన్నికల అనంతరం దాదాపు 14 మాసాలు అవుతూ ఉంది. మరి ఈరోజు వరకు కూడా మనం ఏ రకమైనటువంటి కార్యాచరణని ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచనతో కార్యవర్గాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలని ఆ సంకల్పంతో రేపు ఏర్పాటు చేయటం జరిగింది. మనం ముందున్నటువంటి అంశాలని దాదాపు 10 అంశాలతో కూడినటువంటి దాని మీద చర్చించి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని మరి అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి మనం ఒక అల్టిమేట్ని జారీ చేసే కార్యక్రమాన్ని తీసుకోవటం జరుగుతూ ఉందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మన ఇటీవల ఎలక్షన్ కమిషన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతున్నాము అనేటువంటి అంశాన్ని కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేయటం కూడా జరిగింది. అంటే దాదాపు 26 ఏప్రిల్ మేలోనో ఎన్నికలకి అది సరైనటువంటి సమయం కనుక. కాబట్టి ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు కులగణాంకాలు చేసి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని ఆలోచనతోనే మేము రేపు రాష్ట్ర స్థాయిలో కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలి, 9th షెడ్యూల్లో చేర్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వీకరించాలని చెప్పిన కూడా మేము ఈ మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారు కూడా 33% చట్టసభల్లో రిజర్వేషన్ని మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. కేంద్రానికి పంపించేంత మాత్రమే అయిపోలేదు అనేది మా యొక్క అభిప్రాయము. గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏంటంటే, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు కీలకంగా పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారితో, ఎన్డీఏ కూటమి నాయకులతో అందరితో కూడా చర్చించి ఈ దేశంలో 33% చట్టసభల్లో రిజర్వేషన్కి మీరు శ్రీకారం చుట్టి ఒక మహాత్ముడిగా ఈ దేశంలో నిలిచిపోయేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలని చెప్పని సంక్షేమ సంఘం ద్వారా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీసీ రక్షణ చట్టాన్ని కూడా మీరు ఏర్పాటు చేశారని ఎన్నికల వాగ్దానంలో మీరు చెప్పారు. బీసీ రక్షణ చట్టం కూడా దాదాపు మరి 1.5 సంవత్సరం అవుతావు దాదాపు, కానీ ఇంతవరకు ఆ యొక్క రక్షణ చట్టాన్ని కూడా మరి ఇంతవరకు ప్రజలకి చేరువ అయ్యే విధంగా, ప్రజలకు అప్పుడు ఎస్సీ ఎస్టీ సోదరులు ఏ విధంగా మరి ఆ చట్టాన్ని వాడుకుంటూ ఉన్నారో, ఉపయోగిస్తూ ఉన్నారో, ప్రభుత్వాలు కూడా భవిష్యత్తులో అలాంటి అవకాశాలు కలిగించే విధంగా అనేక సందర్భాల్లో దేశంలో, రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే బీసీ రక్షణ చట్టం అనేది చాలా శాస్త్రీయంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పని అదే కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల మరి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో కూడా 33% మహిళలకి రిజర్వేషన్ని పార్లమెంట్లో ఆమోదింపజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా దానికి ఆమోదింపజేశారు. అంత మాత్రాన సరిపోదండి. గతంలో అసలు బిల్లు 3 దశాబ్దాలు పెండింగ్ పట్టడానికి గల కారణాలు కూడా ఆనాడు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ములాయం సింగ్ యాదవ్ కానీ, శరత్ యాదవ్ కానీ,
అదేవిధంగా లల్లు ప్రసాద్ యాదవ్ కానీ వీరందరూ కూడా పార్లమెంట్లో ఆ రోజున అబ్జెక్షన్ పెట్టారు. మహిళా బిల్లుకి మేము వ్యతిరేకం కాదు, మా ఓబీసీ సపోర్టా ఇచ్చేంత వరకు బిల్లుకు మేము ఆమోదం తెలియజేయము అనేటువంటిది పార్లమెంట్ని ఆ రోజున బాయ్కట్ చేసినటువంటి సందర్భం కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున నరేంద్ర మోడీ గారు కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమావేశాల్లో ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టి ఓబీసీ సపోర్టాను కూడా విడుదల చేయాలని చెప్పని మేము ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున అనేక సమస్యలతో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు సరైనటువంటి ప్రాధాన్యత మరి ప్రభుత్వాలు సరైన దృష్టి పెట్టాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు వరకు కూడా కేవలంగా ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప సమస్త రంగాల్లో అన్ని రంగాల్లో కూడా వారి దామాషా ప్రకారంగా వారికి దక్కాల్సిన వాటా దక్కపోవటం అనేది మరి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఇటీవల బీసీ గురుకుల పాఠశాలలు కానీ బీసీ హాస్టల్స్లో కానీ మరి ఫుడ్ పాయిజన్ అవటం, పిల్లలు అస్వస్థతకు గురి అవటం, మరి దాదాపు కొంతమంది మరి చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం కేంద్రీకరించాలి. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు కానీ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి మరి వార్డెన్స్తో కానీ స్టాఫ్తో కానీ ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకుని ఎక్కడికక్కడికే దీన్ని ప్రక్షాళన చేసి పిల్లలకి వైద్యం, ఆరోగ్యం, మంచి ఆహారం, కలుషితమైనటువంటి వాటరు, బెడ్డు గిడ్డు అన్నీ కూడా పిల్లలకి సరైనటువంటి టాయిలెట్స్ కానీ అన్నీ కూడా సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో కూడా మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులకి అక్కడ ఉన్న కార్యవర్గానికి కూడా మేము ఒక సర్క్యులర్ కూడా పంపించడం కూడా జరిగింది రాష్ట్ర కార్యాలయం నుంచి. మీ యొక్క జిల్లాలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, గర్ల్స్ బాయ్స్ హాస్టల్స్ ఎన్ని ఉన్నాయి, గురుకుల పాఠశాలలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీరు విజిట్ చేయాలి. అక్కడ పిల్లలకి సరైనటువంటి ఆహారం మెనూ పెడుతున్నారా, పెట్టడం లేదా, లేకపోతే మరి స్టాఫ్ సంబంధించినటువంటి సంబంధించిన స్టాఫ్ ఉన్నారా లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మరి తెలంగాణలో చాలామంది చనిపోయినటువంటి సందర్భం చూసాం. అదేవిధంగా మన రాష్ట్రం కూడా ఒకరో ఇద్దరో ఎక్కడో చనిపోయినటువంటి కూడా ఆలోచన మనం చేసాం. కాబట్టి దీన్నన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి అంటే ప్రభుత్వాలు కేవలంగా మరి ఓట్ బ్యాంక్ అని చూడకుండా వారికి అన్ని రంగాల్లో కూడా సముచితమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయాలనేది మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి రేపు పార్లమెంట్ సమావేశాల్లో కానీ రేపు అసెంబ్లీ సమావేశాల్లో కానీ బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పూర్తి స్థాయిలో చర్య తీసుకోవాలి. వారికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ రేపు 9వ తారీఖున ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు సాయంకాలం మరి విజయవాడలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి 22వ తారీఖున తిరుపతిలో కూడా ఒక్కరోజు దీక్ష, ఓబీసీ మహిళలకు సపోర్టాకి ఒకరోజు దీక్షకి ఆ కార్యక్రమం కూడా మరి కొనసాగిస్తాను, దాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా డిసెంబర్ 20వ తారీఖున మరి గుంటూరు మహానగరంలో మన కుమ్మర క్రాంతి కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఒక భారీ పూలే నివాళులర్పించి అక్కడి నుంచి ఆ యొక్క హాలుకి వెళ్ళి ఒక ప్రముఖ నాయకుల్ని, ప్రముఖ బీసీ కుల సంఘ నాయకుల్ని, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఆ రోజున కార్యక్రమానికి బీసీలు ఏ విధంగా అన్ని విధాలుగా కోల్పోతూ ఉన్నారో ఆ యొక్క సభను కూడా విజయవంతం చేయాలని చెప్పని నేను పిలుపునివ్వటం జరుగుతూ ఉంది.